యేసుక్రీస్తు వంశావళిలో ఒక అన్యురాల. ఆమె అబ్రహాము సంతానం కాదే, ఒక వేశ్య. అవును, వేశ్య. ఆనాడు యూదులలో అనేక మంది స్త్రీలు, ఇశ్రాయేలు అనేక మంది స్త్రీలుగా ఉండగా దేవుని మనస్సు ఆమె యొద్దకు వెళ్ళిపోయింది. మరి దేవుని మనస్సు మీ యొద్దకు వచ్చిందా? దేవుడు ఉన్నతుడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. మరి మనం ఉన్నతంగా ఆయనకు కనిపిస్తున్నామా? మనం ఆయన ఆకర్షించుకోగలుగుతున్నామా? మన తట్టు ఆయన మనస్సును త్రిప్పుకోగలుగుతున్నామా? అది చిన్న విషయం. మనం ఆయన వైపు చూడడానికి ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది, అరమును విడిచిపెట్టాల్సి వచ్చింది, ఇంకా ఆయన సిలువ యాగము చేయాల్సి వచ్చింది. ఆ చేతులు కాళ్ళు సిలువ వేయబడ్డాయి, ఆయన దేహము దున్నబడింది, ఆయన రక్తము ఏరులై పారింది, అతి క్రూరంగా హింసాత్మకంగా ఆయన మరణించాడు. అంత గొప్ప బలియాగం చేస్తేనే కానీ మనం ఆయనకు ఆకర్షింపబడలేదు కదా. అవునంటారా కాదంటారా? ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టి మనం ఆకర్షించబడ్డాం. మరి మనం ఆయన ఆకర్షించాలంటే కేవలం విన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. విన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. ఆ ఆలోచనలే నీలో విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విశ్వాసమే మనలో మార్పులను తీసుకొస్తుంది. విన్న వెంటనే కాదు, వినగా వినగా ఈమె గుండెలు కరిగిపోయాయండి. మనసుతో విన్నది ప్రియమైన వాళ్ళ. ఈ విషయాలు మనసులో ఉంచుకుందాం, చాలా ప్రాముఖ్యమైనవి. పరలోకమా నరకమా అన్న ప్రశ్నకు ఇదిగో ఈ అంశము చాలా ముఖ్యమైనది. మన జీవితంలో ఎన్నో కీలకమైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. దానికి సరైన సమాధానాన్ని ఎన్నుకోకపోయినా పెద్దగా నష్టం లేదు. కానీ ఇదిగో ఈ దినమందు పరలోకమా నరకమా, నిత్య జీవమా నిత్య పాతాళమా, ఈ విషయాలను మనం ఈరోజు సరైన నిర్ణయం తీసుకోకపోతే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు మనము శిక్షలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, విషయాలని మీ హృదయాల్లో ఉంచుకోవాలని, మనమందరము పరమందు కూడా కలిసి ఇలాగే సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.